భారతదేశ ఆపరేషన్ పై పాకిస్తాన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ న్యూస్ పేపర్ ప్రకారం అయితే కాశ్మీర్లో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతల మధ్య భారతదేశం కోట్లీ, బహవల్పూర్, ముజఫరాబాద్లో క్షిపణి దాడులు నిర్వహించిందని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఒక ప్రకటన జారీ చేసిండ్రు. పహల్గామ్ ప్రతీకారం మొదలైంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇప్పుడు భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. భారత వైమానిక దళం పాకిస్తాన్లోని 9 ప్రదేశాలపై దాడి చేసింది. భారతదేశం దాడి తర్వాత ఇప్పుడు లాహోర్, సియాల్కోట్ విమానాశ్రయాలను 48 గంటల పాటు మూసివేస్తున్నట్టు పాక్ కూడా ప్రకటన జారీ చేసింది. భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించినటువంటి సమయంలోనే జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, రాజౌరి ప్రాంతాల్లో భింబల్ గాలిలో ఫిరంగి కాల్పులు జరపడం ద్వారా పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టయింది. ఈ దుర్మార్గపు చర్యకు భారత సైన్యం తగిన సమాధానం ప్రస్తుతమైతే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్. యాక్చువల్లీ ఏ ప్రదేశాలను పూర్తిగా ఒక టార్గెట్గా వెళ్తోంది అనేది కూడా ఆపరేషన్ సింధూర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా ధ్వంసం చేసేసింది. భారత్ మెరుపుదాడుల నేపథ్యంలోని పాక్ సైన్యం సరిహద్దుల వెంబడి కాల్పులు జరుపుతోంది. మనమంతా సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాద శిబిరాలపై దాడులను భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అన్నీ అంటే ఏం జరుగుతోంది ఏంటి అనేది కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ దాడి కూడా మంగళవారం అర్ధరాత్రి 1:44 ప్రాంతంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు స్టార్ట్ చేసింది. ఇందులో భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు పూర్తిగా అన్ని కూడా ఈ దాడిని నిర్వహించాయి. మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటుగా పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేసేశాం. భారత్పై సీమాంతర ఉగ్రవాదులకు కుట్ర పన్నినట్టు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకి జై పేరుతో పలువురు చాలామంది కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో పూర్తిగా పోస్టులు పెడుతున్న పరిస్థితి. ఎస్, ఆపరేషన్ సింధూర్ నిజంగా ఇది సక్సెస్. మనకు తెలుసు 26 మంది అమాయకులను ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు చంపారో అప్పటి నుంచి కూడా ప్రతీకారంతో రగిలిపోతోంది భారతదేశం. సో ఒక రకంగా న్యాయం జరిగింది అనుకోవచ్చు ఈ ఇన్సిడెంట్ తర్వాత. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 స్థావరాల మీద టెర్రరిస్టులు ఏదైతే అడ్డాగా ఎంచుకున్నాయో ఆ స్థావరాల మీద ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది. గతంలో పుల్వామా మీద అటాక్ జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ చేసినటువంటి భారతదేశ ఆర్మీ పహల్గామ్ అటాక్ తర్వాత ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసినట్టుగా ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్ కూడా అనౌన్స్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి ఒక అఫీషియల్గా స్టేట్మెంట్ కూడా వచ్చింది. అర్ధరాత్రి 1:34 సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనౌన్స్ చేసింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 టెర్రరిస్టు స్థావరాల్లో ఈ అటాక్ జరిగినట్టుగా, అందులో దాదాపుగా 90 మంది టెర్రరిస్టులు చనిపోయినట్టుగా సమాచారం అందుతోంది. సియాల్కోట్, చాక్ అమ్రు, బింబర్, ముజఫరాబాద్, కోట్లీ, గౌల్పూర్, మురిడ్కే, బవల్పూర్ ఈ 9 స్థావరాల్లో టెర్రరిస్టులు తలదాచుకున్నట్టుగా ప్రెసిషన్ స్ట్రైక్ కేవలం టెర్రరిస్టులు ఉన్నటువంటి బంకర్ల మీదనే టార్గెట్ చేసినట్టుగా ఒక టార్గెటెడ్ స్ట్రైక్గా దీన్ని డిఫెన్స్ అనౌన్స్ చేసింది. మన రక్షణ శాఖ అనౌన్స్ చేసినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే ఆపరేషన్ సింధూర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ క్యారీడ్ అవుట్ ప్రెసిషన్ స్ట్రైక్ ఎట్ టెర్రరిస్ట్ క్యాంప్స్. నివాసిత ప్రాంతాల మీద, అక్కడున్నటువంటి స్థానికుల మీద కాకుండా ఎక్కడైతే ఈ 9 ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థావరాలు ఉన్నాయో వాటి మీద మాత్రమే అటాక్ చేసినట్టుగా
అనౌన్స్ చేసింది. ఒక అఫీషియల్ ప్రెస్ మీట్ అయితే వచ్చింది. దేశమంతా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. దీనికి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. ఇండియన్ ఆర్మీకి సంబంధించి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టుగా క్యాబినెట్ కూడా ఒక డెసిషన్ తీసుకుంది. ఆ తర్వాత ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు అనేది ఒక దేశవ్యాప్తంగా అలర్ట్ను కూడా ఇచ్చారు. ఈరోజు దేశవ్యాప్త మాక్ డ్రిల్ అనేది 250 జిల్లాల్లో జరుగుతోంది. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దీనిని పాకిస్తాన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తోంది. 9th or 10th మా మీద అటాక్స్ జరగవచ్చు అనేది. ఇక ఈ అటాక్కి సంబంధించి చేసినటువంటి ప్రెసిషన్ స్ట్రైక్కి సంబంధించి అమెరికా అధ్యక్షుడు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇట్స్ షేమ్ అనేది ఒక సిగ్గుపడాల్సినటువంటి విషయం. దాదాపుగా దశాబ్దాల తరబడి అంటే ఒక జనరేషన్ అంతా ఎదురు చూస్తూ వచ్చింది. ఒక జనరేషన్ గడిచిపోయింది. ఇప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఐ జస్ట్ హోప్ ఇట్ ఎండ్స్ వెరీ క్విక్లీ. అతి తొందరగా దీనికి ముగింపు పలుకుతుంది అన్నట్టుగా ట్రంప్ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక రకంగా హర్షం అనేది కూడా ట్రంప్ దగ్గర నుంచి కనిపించినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి జై హింద్ అంటూ, జై భారత్ మాతాకి జై అంటూ నినాదాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా అయితే ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎదురు చూసినటువంటి ఆపరేషన్ సింధూర్కి 10 నిమిషాల ముందు భారత సైన్యం కూడా ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి రిలీజ్ చేసినటువంటి ఈ వీడియోలో సమాయత్తమవుతున్నట్టుగా ఉంది తప్ప ఎక్కడ ఎప్పుడు మేము అటాక్ చేస్తాము అనేది లేదు. అందులోనూ ఏడీజీ ఇండియన్ ఆర్మీకి సంబంధించి జస్టిస్ ఈజ్ సర్వ్డ్, జై హింద్ అనేటువంటి ఒక ట్వీట్ని ట్విట్టర్ వేదికగా చేశారు. అది 1:51 ఈ ట్వీట్ని ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి అఫీషియల్గా వచ్చింది. దీంతో అర్ధరాత్రే ఒక ప్రెసిషన్ స్ట్రైక్ అనేది జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రిలీజ్ చేసినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ అనేది 1:44 రిలీజ్ చేశారు. అంటే ఇది మోస్ట్లీ 1:30 గంటలకి అయినట్టుగా, అంటే భారతదేశ కాలమాన ప్రకారం 7th మే ఎర్లీ అవర్ 1:30 సమయంలో జరిగినట్టుగా అర్థమవుతోంది. మొత్తానికైతే దేశమంతా సెలబ్రేట్ చేసుకుంది. పహల్గామ్ మీద అటాక్ జరిగిన తర్వాత 28 మంది మరణం తర్వాత ప్రతి ఒక్కరూ రిటాలియేట్ చేయాలి. దాని మీద పాకిస్తాన్లో ఉన్నటువంటి శత్రు శిబిరాలు ఏవైతే ఉన్నాయో, టెర్రరిస్టు మూకలు అడ్డాలు ఉన్నాయో వాటిని టార్గెట్ చేయాలి అనేది భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో కూడా మద్దతు వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా కనిపించాయి. ఎక్కడికక్కడ సెలబ్రేషన్స్ అనేవి అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అయితే పహల్గామ్ అటాక్ తర్వాత మాత్రం దీనికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యల మీద క్యాబినెట్ కూడా వివిధ దఫాలుగా మీటింగులు పెట్టింది, భేటీలు అయ్యాయి, అఖిలపక్ష భేటీ కూడా అయింది. పర్టికులర్గా హిందువులకి సంబంధించి హిందువుల మీద జరిగినటువంటి అటాక్కి మత కోణం అనేది కూడా కనిపించింది. ఆ నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కూడా ముస్లింలు అందరూ కలిసి ఈ సంఘటనని ఖండించారు. పాకిస్తాన్ మీకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని. కరెక్ట్గా ఈ సమయంలోనే చూడాలి, ఒక పాకిస్తాన్లో ఎమర్జెన్సీని విధించారు. స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉంది. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి అనేది ఉంది. దాన్ని అనౌన్స్ చేశారు ఈ అటాక్స్ తర్వాత. సో అక్కడ సైన్యం కూడా అప్రమత్తంగా ఉంది. ఆ తర్వాత బోర్డర్లో సెక్యూరిటీని ఇరు దేశాల వాళ్ళు పెంచారు. బోర్డర్లో ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యం హిందువుల మీద, అక్కడ ఉన్నటువంటి స్థానికుల ఇళ్ల మీద అటాక్స్ చేస్తున్నాయనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఓవరాల్గా అయితే బార్డర్లో హై టెన్షన్ ఉంది. పాకిస్తాన్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉంది. భారతదేశంలో సంతోషకరమైనటువంటి వాతావరణం. ఆపరేషన్ సింధూర్కి జై చెప్తున్నారు, ఇండియన్ ఆర్మీకి జై చెప్తున్నారు. ఒక సెలబ్రేషన్ మూడ్ అయితే ఉంది. కానీ ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు. యుద్ధం మొదలైంది అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చెప్తున్నటువంటి వార్తలు ఉన్నాయి. ఇండియన్ ఆర్మీని సేఫ్గా ఉండమని చెప్తున్నటువంటి వార్తలు వస్తున్నాయి. భారతదేశానికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నటువంటి మెసేజ్లు కూడా వస్తున్నాయి. సో సరిహద్దుల్లో ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం ఉంది. అండ్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ 9 ప్రాంతాల్లో భయానకమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నట్టుగా మనకు పై భారత్ ప్రతీకారానికి సిద్ధమైంది.
పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడి చేపట్టాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది. ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది. దేశవ్యాప్తంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆపరేషన్ సింధూర్ పై పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకి జై పేరుతో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పహల్గాం దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ వెల్లడించింది. దాడులకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది. భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది. న్యాయం జరిగింది అని ఎక్స్ పోస్టులో చేసింది. మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దాడులు చేపట్టిన ప్రాంతాలకు సంబంధించిన వివరాలను భారత సైన్యం ఇంకా వెల్లడించలేదు. మరోవైపు భారత్లోని శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, ధర్మశాల, లేహ్ విమానాశ్రయాలను భారత్ మూసివేసినట్లు సమాచారం. మరోవైపు సరిహద్దులోని పూంచ్, రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. దీంతో భారత్ సైతం గట్టిగా తిప్పికొడుతోంది. ఎల్ఓసి వెంట ఇరు దేశాల సైనికుల కాల్పులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిట్కే టెర్రరిస్ట్ గ్రూప్ లష్కరే తోయిబాకు హెడ్ క్వార్టర్స్ గా ఉంది. ఇక పంజాబ్ ప్రావిన్స్ లోని బహవల్పూర్లో మసూద్ అజర్ నేతృత్వంలో జైషే ఏ మహమ్మద్ స్థావరం ఉంది. అయితే భారత దాడులతో పాక్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్ట్లను 48 గంటల పాటు మూసివేసింది. భారత్ ప్రతీకార దాడులు చేపట్టిన అనంతరం భారత భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో మాట్లాడారు. దాడుల సమాచారాన్ని ఆయనకు వివరించారు. దాడుల అనంతరం భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. పాక్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఎదురైనా నిలువరించేందుకు సరిహద్దుల వెంట ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మోహరించాయి. బుధవారం ఉదయం 10:30 పాక్ ప్రధాని షరీఫ్ జాతీయ భద్రతా కమిటీతో సమావేశమవుతారు. మరోవైపు పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇండియా పాక్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరు దేశాలకు సూచించారు. ఇది హేయమైన విషయం. వారు దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నారు. దీనికి వీలైనంత తొందరగా ముగింపు పలకాలి. 2 శక్తివంతమైన దేశాలు రోడ్డుపైకి వచ్చి కొట్టుకోవాలని ఎవరూ కోరుకోరు. భారత్ పాక్కు ఎంతో చరిత్ర ఉంది. వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయి. అయితే ప్రపంచానికి శాంతి కావాలి, ఘర్షణలు వద్దు అని అన్నారు. ఏదేమైనా భారత్ పాక్ మధ్య యుద్ధం ప్రారంభమైన సందర్భంగా యావత్ దేశం ఏం జరగబోతోందా అని భారతదేశం రగిలిపోతోంది. అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల అంతు చూడాలని ప్రతి ఒక్కరూ ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నారు. ఈ సందర్భంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరటంతో కేంద్ర హోంశాఖ సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఈరోజు 259 లొకేషన్లలో మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. దాదాపు 50 సంవత్సరాల తరువాత దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టడం గమనార్హం. కార్గిల్ యుద్ధమప్పుడు జరిగినా అవి సరిహద్దు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. 1971లో తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్, పశ్చిమ పాకిస్తాన్లో పోరాడాల్సి రావటంతో దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేశారు. అంతకుముందు 1962, 65 యుద్ధాల సమయంలో కూడా నిర్వహించారు. 1971లో మాక్ డ్రిల్స్ అనుభవాన్ని ఓ సీనియర్ జర్నలిస్ట్ మీడియాతో పంచుకున్నారు. యుద్ధానికి సరిగ్గా 2 నుంచి 4 రోజుల ముందు ఈ డ్రిల్స్ మొదలుపెట్టారని, తూర్పు పాకిస్తాన్లో లెఫ్టినెంట్ జనరల్
ఏఏకే నియాజీ ఢాకాలో లొంగుబాటు పత్రంపై సంతకం చేసే వరకు వీటిని కొనసాగించారన్నారు. నాడు రాత్రి 6:30 కల్లా ప్రతి ఒక్కరూ ఇళ్లకు చేరుకునేవారన్నారు. సైరన్ వినిపించగానే ప్రతి ఒక్కరూ లైట్లు ఆర్పేసి ఇంట్లో సురక్షిత స్థానాల్లో దాక్కునేవారమని పేర్కొన్నారు. ఆ సమయాల్లో పెద్దగా మాట్లాడటం కూడా చేసేవారు కాదు. సైరన్ వినిపించగానే నేలపై పడుకొని చెవులు గట్టిగా మూసుకునేవారమన్నారు. ఇక యుద్ధం వేళ ప్రతిదీ కీలకం కానుంది. 1971 యుద్ధ సమయంలో తాజ్ మహల్ను కూడా కేమోఫ్లాజ్ వస్త్రంతో కప్పిపెట్టారు. నాడు ఆగ్రాలోని కేరియా ఎయిర్ బేస్ కూడా పాక్ లక్ష్యాల్లో ఒకటి. ఆ దేశ విమానాలు డిసెంబర్ 3వ తేదీన అక్కడ బాంబులు జారవిడిచాయి. దీనిలో ఎయిర్ బేస్ స్వల్పంగా దెబ్బతింది. యుద్ధంలో ప్రజల నైతిక స్థైర్యం దెబ్బతీయటం కోసం సాంస్కృతిక చిహ్నమైన తాజ్ మహల్ పై పాక్ దాడి చేయొచ్చని భావించారు. దీంతో ఆ మర్నాడే దానిని శత్రువు కంటపడకుండా పరిసరాల్లో కలిసిపోయే విధంగా చేసేందుకు ఒక ఆకుపచ్చటి జూటు వస్త్రంతో కప్పిపెట్టారట. ఇక దాని సమీపంలోని లైట్లు మొత్తాన్ని కూడా ఆర్పేశారు. ఇలాంటి జాగ్రత్తలే ఎర్రకోట, కుతుబ్ మినార్, జైసల్మేర్ కోట వద్ద కూడా తీసుకున్నారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో కూడా బ్రిటిష్ వారు జర్మనీ, జపాన్ విమానాలను తప్పుదోవ పట్టించేందుకు వెదురు పరంజాను ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజే మాక్ డ్రిల్ ఎందుకనే విషయానికొస్తే, ఇప్పటికే ఈ మాక్ డ్రిల్స్ లో పాల్గొనాలని ఆయా జిల్లా అధికార యంత్రాంగాలు, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డ్స్, ఎన్సీసీ కోర్ను, ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, కాలేజీలు, స్కూల్ విద్యార్థులకు కేంద్రం పిలుపునిచ్చింది. శత్రు యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు దూసుకొస్తున్న వేళ ప్రజల సన్నద్ధత కోసం వీటిని నిర్వహిస్తున్నారు. ఇందులో సైరన్ అత్యంత కీలకమైంది. ముఖ్యంగా ఈ మాక్ డ్రిల్ ఉద్దేశం గగనతల దాడుల హెచ్చరిక వ్యవస్థల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు వాయుసేనతో హాట్ లైన్, రేడియో కమ్యూనికేషన్ను వినియోగంలోనికి తెచ్చేందుకు, కంట్రోల్ రూమ్లు, షాడో కంట్రోల్ రూమ్ల పనితీరును పరీక్షించేందుకు, పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వటానికి, సంక్షోభ సమయంలో పౌరులు ఆత్మరక్షణ చేసుకోవటం కోసం వీటిని నిర్వహిస్తారు. అలాగే బ్లాకౌట్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలను నేర్పించటం, వాటి ప్రభావాన్ని అంచనా వేయటం కోసం సివిల్ డిఫెన్స్ సర్వీసులను యాక్టివేట్ చేయటం, వాటి స్పందనను పరీక్షించటం, వీటిల్లో వార్డెన్ సర్వీసులు, అగ్నిమాపక సహాయ తరలింపు ఆపరేషన్లు వంటివి ఉంటాయి. ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్లాన్ల పనితీరును అంచనా వేసుకోవటానికి నిర్వహిస్తారు. అందుకోసం ఈ వ్యవస్థలు మొత్తాన్ని యాక్టివేట్ చేస్తారు. ఈ మాక్ డ్రిల్స్ లో కీలక పరిశ్రమలు, ప్రభుత్వ భవనాలు, సైనిక అవుట్పోస్టులను, విద్యుత్ స్టేషన్స్, కమ్యూనికేషన్ హబ్స్ కేమోఫ్లాజ్ చేయటాన్ని కూడా సాధన చేయనున్నారు. ఉపగ్రహాలు, ఇతర గగనతల నిఘా నుంచి తప్పించడానికి ఇలా చేయనున్నారు. ఇలాంటి మాక్ డ్రిల్స్ ను ఇటీవల కాలంలో కొన్ని దేశాలు నిర్వహించాయి. 2025 మార్చిలో తైవాన్లో నిర్వహించారు. ఇక జపాన్లో 2023 నవంబర్లో జరిగాయి. ఫిన్లాండ్లో కూడా రష్యా ఆక్రమణ భయంతో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఏది ఏమైనా ఈ మాక్ డ్రిల్ కోసం భారత ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుండగా యావత్ దేశం మొత్తం ఏం జరగబోతోందా అని ఎదురు